ఓహో, నేను చెప్పబోయేది ఏంటంటే మీలాగే షెహన్షాకి బాగా సన్నిహితులైన వారే ఈ పని చేసుంటారు. ఆ వ్యక్తి ఎలాంటి వారంటే ఎవరూ అనుమానించడానికి ఆస్కారం లేని వ్యక్తి. ఇది మాత్రం నువ్వు సరిగ్గా చెప్పావు జావేదా. ఈ పని చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే షెహన్షా ఎన్నడూ సందేహించలేని వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది నాకు తెలిసిపోయింది. ఎవరత్తయ్యా? నువ్వే. యా అల్లా, నేను కనీసం ఒక చీమను కూడా చంపలేను. నువ్వు చీమని చంపలేకపోవచ్చు, కానీ ఈ పని మాత్రం నువ్వే చేశావు. ఎందుకంటే నిన్ను కూడా ఎవరు సందేహించలేరు కదా. మొత్తం ఈ దేశంలోనే నిన్నెవరూ అనుమానించలేరు. అలా అంటారేంటి అత్తయ్య గారు? పైగా షెహన్షా సన్నిహితమైన వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నావుగా. ఇంకొక సంగతేంటంటే భవనమంతటా పని పాట లేకుండా గాలి తిరుగుళ్ళు తిరిగేది నువ్వే కదా. ఈ పని చేయడం నీకు చాలా తేలికైన పని. కుంకుమ పువ్వులో గన్నీర్ రసం కలిపింది నువ్వే, హత్య చేసింది నువ్వే, ఆ హంతకురాలివి నువ్వే. లేదత్తయ్య, అలాంటి పని నేనెందుకు చేస్తాను? ఎందుకంటే అందులో నీ ప్రయోజనం ఉంది. జలాల్కి కనుక వారసుడు లేకపోతే నువ్వు ఆదాం కలిసి ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకుంటారు. అప్పుడు నువ్వే రాజమాతవైపోతావు కదా. రాజమాత అవటం ఇష్టం లేని వారెవరుంటారు? యా అల్లా, ఆ ఆలోచన రావడానికి ముందే ఖుదా నన్ను తీసుకుపోవాలి. మాకు పుట్టబోయే బిడ్డ షెహన్షాకి విశ్వాస పాత్రుడవుతాడత్తయ్య, అచ్చం మీలాగా. నేనే తప్పు చేయలేదత్తయ్య గారు, నన్ను అనుకోవాలి. అనవసరంగా ఈ సంగతి ఎత్తడం నా తప్పే. ఇప్పుడు అర్థమైందా నీకు? నేను నీకు చెప్పదలిచిన విషయం కూడా ఇదే. తెలివి తక్కువగా పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చొద్దు. ఈ సంగతి ఎవరు అదే పనిగా మాట్లాడతారో ఆ వ్యక్తినే అందరూ అనుమానిస్తారు కూడా. అర్థమైందా? నాకు ఆ సంగతి తట్టనే లేదు. ఖుదా కసం, మళ్ళీ ఎప్పుడైనా ఇలా మాట్లాడితే మీ శవం చూసినంత ఒట్టు. నేను ఏదో నా పాటికి సేమియా వండుకుంటాను. అసలు బుద్ధి లేక ఆ సంగతి ఎత్తాను నేను. పోనీలే, కొద్ది రోజులైనా జావీదా వాగుడు వినకుండా నేను బ్రతికిపోతాను. అయితే నేను ఆలోచించాల్సింది ఆ డబ్బా అసలు జలాల్ చేతికి ఎలా వచ్చిందని. ఏ ఆధారం దొరకకూడదని నేనెంతో ప్రయత్నించాను. కానీ ఎలా జరిగిందో ఏమైందో ఆ డబ్బా నా చేతిలోంచి జారిపోయింది. కానీ అది నేరుగా జలాల్ చేతిలోకి వచ్చేసింది. దీని గురించి నేనేదో ఒకటి చెయ్యాల్సిందే. నాన్నగారు, ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. మీరు ఆమెకు తిరిగి వెళ్ళండి. లేదు భగవాన్ దాస్, షెహన్షా నిన్ను విముక్తి చేయడం బాగానే ఉంది. కానీ జోదా గాని మీ అందరూ గాని అందరి ముందు కోల్పోయిన ఆత్మాభిమానం ఉందే, అదే ఆత్మాభిమానాన్ని మళ్లీ నిండు సభలో పొందగలిగితే తప్ప నేను ఆమేర్లో నా ముఖం చూపించలేను. కానీ నాన్నగారు, భగవాన్ దాస్ సరిగ్గానే చెప్పాడు. ఇవాళ కాకున్నా రేపైనా సరే రతన్ సింగ్ మరణ వార్త ఆమేర్లో తెలుస్తుంది. అప్పుడు మీరు ఆమేర్లో ఉండటం ముఖ్యం. ఇక ఆమేరు ప్రతిష్టను కూడా మేము మళ్ళీ సాధించి తీరుతాం, అది కూడా నిండు సభలో. మేము నిరూపించి చూపిస్తాం. మేము తల వంచాము అంటే కేవలం షెహన్షా సమక్షంలోనే, మా అల్లుడు గారన్న గౌరవంతోనే, భయపడి మాత్రం కాదు. మేము మా మీద పడ్డ మచ్చని పోగొట్టుకుని తిరిగి వస్తాం. నేను మీ మాటలతో ఏకీభవించడం లేదన్నయ్య. మీకు ఆత్మగౌరవం అంత ముఖ్యం అనుకున్నప్పుడు సామంతులు కావడానికి ఎందుకు ఒప్పుకున్నారు? ప్రజలేమంటారు? ఆమేరు జనాలు పిరికి వాళ్ళనరు. అంగారు మనం పిరికి వాళ్ళం కాదు. సుజాన్పూర్ యుద్ధంలోనే షెహన్షా గారికి ఈ విషయం అర్థమైపోయింది. ఆయన తప్పు కూడా తెలుసుకున్నారు, విచారం వ్యక్తం చేశారు. అలాగే నన్ను గౌరవించడానికే నిండు సభలో నన్ను సామంతరాజుగా ప్రకటించారు. నేను ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే అల్లుడు గారిని గౌరవించడం కూడా ఆమేరు సాంప్రదాయంలో ఒకటి. అన్యాయాన్ని మనం సహించాం. ఈ విషయాన్ని నిండు సభలో మాన్ సింగ్ స్పష్టం చేశాడు. నాతో సహకరిస్తూ షెహన్షాకి తెలిసేలా చేశాడు. ఆమేరు వాసులు ఇతరులను గౌరవిస్తారే కానీ బానిసలు కారు అని. నాకు గర్వంగా ఉంది మాన్సింగ్, నువ్వు భయపడలేదు. ఇలా ఉండటం నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. షెహన్షా ఎన్నోసార్లు ఆమె మీద కోపగించుకున్నా దాన్ని గట్టిగా ఎదుర్కొంటూ వచ్చింది. తను భయపడలేదు. అందువల్లే షెహన్షా గారి తల్లి, వారి చెల్లెలు, ఇంకా ఉన్నత స్థానాల్లో గల ఎంతోమంది అత్తయ్యని గౌరవిస్తారు. మున్ముందు భవిష్యత్తులో అత్తయ్య ఈ సామ్రాజ్యంలో గొప్ప ప్రతిభావంతురాలని స్త్రీగా ప్రశంసించబడుతుంది. ఇక మాన్సింగ్ అయితే షెహన్షాకి ఎంతో విశ్వాసపాత్రలో ఒకటిగా పేరు తెచ్చుకుంటాడు. భగవాన్ దాస్, నేను కోరుకునేది ఒక్కటే. నేను ఆమేరుకు తిరిగి బయలుదేరినప్పుడు షెహన్షా నన్ను సగౌరవంగా సాగనంపాలని. అసలైన నేరస్తుడు ఎవరో బయటపడినప్పుడే మనకి గౌరవ సత్కారాలు లభిస్తాయి నాన్నగారు. నాన్నగారు, నేను మీకు చెప్పేది ఒకటే. మీరు తిరిగి ఆమేరుకు బయలుదేరండి. అక్కడ మీ అవసరం చాలా ఉంది. షెహన్షా నిండు దర్బార్లో తన తప్పు ఒప్పుకున్నప్పుడే మేము ఆమేరుకు తిరిగి వస్తాం.
ఆదాబ్ జోదా బేగం. ప్రణామాలండి. మీరు విడుదలైనందుకు సంతోషంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే తమరు నిరపరాధి అనే షెహన్షా గారికి నమ్మకం కుదిరినట్టుంది. అవును, వారికేదో ఆధారం కూడా దొరికినట్టుంది. ఆ సంగతి చెప్పడానికి వారి వాళ్ళ నా దగ్గరికి కూడా వచ్చారు. అయితే ఆధారం ఆ డబ్బా కాదు కదా? అవును, ఆ సంగతి మీకెలా తెలుసు? నిన్న రాత్రి షెహన్షా నా వద్దకు కూడా వచ్చారు. ఇది కుంకుమ పువ్వు, కాబూల్ నుంచి వచ్చింది. కొంచెం రుచి చూడండి. అక్కడే ఆగండి, అది మీరు కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది. రుకయ్య బేగంకి ఆ డబ్బా మీ గదిలోనే దొరికినట్టుంది. అందువల్లే షహిన్షా మీ మీద సందేహపడి ఉంటారు. అప్పుడే నన్ను విడుదల చేసుంటారు. దీన్ని బట్టి ఆ నేరస్తుడు చాలా కుటిలమైన ఎత్తు వేస్తున్నట్టున్నాడు. కానీ వాడు ఇంకా ఎన్నాళ్ళో తప్పించుకోలేడు. షెహన్షా స్వయంగా ఎంతో శ్రమతో పరిశోధనలు జరుపుతున్నారు. అందువల్ల వారు ఏ ఆధారం లేకుండా ఎవరినీ తప్పుపట్టబోరు. ఆ డబ్బా ఒక చిన్న ఆధారమే కావచ్చు, కానీ బాద్షా దాని ద్వారా ఈ నేరం చేసిన వాళ్లను కనుక్కుంటారు. ఆదాబ్ బేగం సాహిబా, గుల్బదన్ గారు సలీమా బేగంని రమ్మంటున్నారు. నేనొస్తాను, వెళ్ళండి. సరే జోధా, ఇక నేను బయలుదేరుతాను. ఆ నేరస్తుడు సలీమా బేగం గదిలో ఆ డబ్బా ఎందుకు పెట్టినట్టు? అంటే ఆ నేరస్తుడు షహిన్షాని తప్పుదారి పట్టించాడా? వ్యవహారం మరీ చిక్కు సమస్యలా తయారవుతోంది. ఆ నేరస్తుడు తెలివైనవాడు. అందుకే ఏకకాలంలో మా ముగ్గురి బేగంల జీవితాలతో ఆడుకుంటున్నాడు. రుకయ్య బేగంకి తల్లయ్యే అవకాశం లేకుండా చేసి ఆ నేరం జోధా బేగం తలపై రుద్దాడు. తర్వాత సలీమా బేగం మీద సందేహపడేలా చేశాడు. ఆ నేరస్తుడు ఎవడో తెలుసుకోవాలంటే ఉన్నదంతా ఈ డబ్బాయే. అయితే కేవలం ఈ డబ్బా వల్లే మేము అసలైన హంతకుణ్ణి పట్టుకోగలుగుతాం. సలీమా బేగం నేరస్తురాలు కాదు. మరి ఈ డబ్బా ఆవిడ గదిలోకి ఎలా వచ్చినట్టు? ఈ ప్రశ్నకి జవాబు దొరికితే నేరస్తుడెవడో స్పష్టంగా తెలిసిపోతుంది. రహీం, ఏమైంది చక్రవర్తి? ఏం జరిగింది? షెహన్షా నన్ను నిర్బంధించుస్తారు కదూ. ఆయనలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నేరం చేశాను. నేను దొంగతనం చేశాను చిన్నమ్మా. ఇప్పుడు నాకు శిక్ష పడుతుంది. దొంగతనమా? ఏం దొంగిలించారండి మీరు? ఒకటి చెప్పిన రహీం, అన్నిటికంటే దొంగతనం చాలా తప్పు పని. రెండవదేంటంటే షహిన్షాకి మీరంటే చాలా ఇష్టం కదా. అయినా మీరు ఆయనకి చెప్పేయాలి కదా. సరే, నాకు చెప్పండి, ఏంటి సంగతి? ముందు మీరు నాకు వాగ్దానం చెయ్యండి. నన్ను నిర్బంధంలో ఉంచనని మాట ఇవ్వండి. అలాంటి అవసరమే రాదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నానుగా. ఇదే అందుకు గుర్తు. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏం దొంగిలించారు తమరు? నేను డబ్బా దొంగతనం చేశాను చిన్నమ్మా. డబ్బానా? ఎలాంటి డబ్బా? ఆ రోజు నేను ఆడుకుంటున్నానుగా చిన్నమ్మా. ఇప్పుడు చూస్తాను అమ్మ నన్ను ఎలా వెతికి పట్టుకుంటుందో. అందరూ వెళ్ళండి. నేను దీన్ని తనిఖీ చేయదలిచాను. మహామంగా, రహీం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తనుగాని మీ దగ్గరకొచ్చాడా? అదే, నేనిక్కడ సామాన్లు తనిఖీ చేయడానికి వచ్చాను. ఎందుకు అనవసరంగా కంగారు పడతారు? పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి?
ఇప్పుడేమో ఆ డబ్బా షహీన్షా చేతికి దొరికింది. ఇప్పుడు ఆయన నన్ను శిక్షిస్తారు కదూ. నేను మహామంగ డబ్బా దొంగిలించానటగా. నేను నిజం చెప్తున్నాను చిన్నమ్మ, నేనేదో దాంతో ఆడుకోవాలనుకున్నాను. నన్ను కాపాడు చిన్నమ్మ. భగవంతుడా, ఆ డబ్బాలోనేగా ఆ విషయాన్ని తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఆమెరు నుంచి వచ్చిన కుంకుమ పువ్వులో మహామంగని విషం కలిపిందన్నమాట. నాన్న రహీం, ఈ సంగతి తమరు ఇంకెవరికీ చెప్పలేదు కదా? లేదు, ఆవిడక్కడే పడేసింది. నేను తీసుకున్నాను. మా అమ్మ గదిలో దాచిపెట్టి దాని సంగతే మర్చిపోయాను. నేను నిజమే చెప్తున్నాను చిన్నమ్మగారు. నేను కేవలం ఆడుకుందామని ఆ డబ్బా తీసుకున్నాను. కానీ ఆ డబ్బా ఇప్పుడు షహీన్షా గారి దగ్గరుంది. నేను దొంగతనం చేశానని వారు అనుకుంటారేమో. ఆయన నాకు శిక్ష వేయబోరుగా? రహీం, ఏం భయపడొద్దు. చూస్తూ ఉండు, నీకు ఎవరూ ఎలాంటి శిక్ష విధించరు. అయితే ఇక నువ్వు ఆ సంగతి మర్చిపోవాలి. నువ్వు బయటికి వెళ్ళాడుకో. మిగతాదంతా మీ చిన్నమ్మ మీద వదిలేయండి. మీరు చాలా మంచివారు చిన్నమ్మగారు. వీరు నీకు చాలా దగ్గరైపోయినట్టున్నారే. ఎంతసేపుగా మీరు కబుర్లు చెప్తున్నారు? మోతి, ఏం జరిగింది జోదా? ఎందుకలా కంగారు పడుతున్నారు మీరు? ఆ డబ్బా షహీన్షా గారి చేతికి ఎలా వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఎలా వచ్చింది? సలీమా బేగం గారి గదిలో దొరికింది. సలీమా బేగం గారా? సలీమా బేగమా రుకయ్య బేగం కుంకుమ పువ్వులో ఆ విషయాన్ని కలిపినవారు? లేదు మోతి, ఆ డబ్బా మాత్రం వారి గదిలో దొరికిందంతే. ఆ గన్నేరు రసం కలిపిన వారు వేరొకరు. నేను ముందు నుంచి మహామంగని అనుమానిస్తూనే ఉన్నాను. ఆ రోజు ఆవిడ తెచ్చిన దుస్తులు ఆమెర్లు మీరు కాల్చేశారు చూడండి. అప్పటి నుంచి ఆవిడ మీ మీద కక్ష కట్టింది. ఆదంకాన్ని తప్పించి మధురకు పంపించింది. నన్నేమో లేనిపోని నేరంలో ఇరికించింది. అదంతా మిమ్మల్ని కష్టపెట్టాలని. చివరికిప్పుడు అందరి దృష్టిలోనూ మిమ్మల్ని దోషులు చేయడానికి షాహిన్షాకి పుట్టబోయే సంతానాన్ని అంతం చేసింది ఆవిడ. ఆవిడ ఒక ఆడదా లేక పిశాచా? నేను ఆవిడ్ని తల్లి కంటే ఎక్కువగా భావించాను. కానీ ఆవిడే. రహీం ఈ సంగతి అంతా ముందుగా షహీన్షాకి చెప్పుండొచ్చుగా. రహీం ఇంకా చిన్నపిల్లవాడు మోతి. ఎంత అమాయకుడంటే ఆ డబ్బాని ఒక హత్యకి ఉపయోగించారని కూడా తెలీదు. తన దృష్టి అసలు మహామంగ మీద లేదు. తన భయం అంతా షహీన్షా తనని దొంగ అనుకుంటారని. అయితే ఇక మీరే వెళ్ళి షహీన్షాకి నిజం ఏంటో చెప్పొచ్చుగా. లేదు మోతి, నేను వెళ్ళి చెప్పలేను. ఎందుకు చెప్పనంటున్నారు? తను మీ మీద, మీ పుట్టింటి మీద ఇంతటి నింద మోపిన వారు కదా. ఇప్పటికైనా షహీన్షాకి నిజం ఎందుకు చెప్పనంటున్నారు? ఎన్నో కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే రహీం ఇంకా చిన్నపిల్లాడు. ఏదో తన అన్నంత మాత్రాన మహామంగని దోషిగా నిర్ణయించడం కష్టం. రెండో కారణం, మహామంగ చాలా తెలివితేటలు గల వ్యక్తి. ఆవిడ ఎలాంటి ఆధారం వదులుడుకుపోవచ్చు. పైగా కేవలం ఒక డబ్బా ఆధారంగా మహామంగని నేరస్తురాలిగా నిరూపించడానికి కుదరదు. మూడో కారణం, షహీన్షా ఈ సామ్రాజ్యంలో అందరికంటే ఎక్కువగా మహామంగని గౌరవిస్తారు. ఇలాంటి స్థితిలో గట్టి ఆధారం లేకుండా నేను గనక వారికి ఈ సంగతి చెప్తే వారు నేనేదో ప్రతీకారం సాధిస్తున్నానని అనుకుంటారు. అంటే మొత్తం మీద మీరనేది మీరిక ఎన్నిటికీ షహీన్షాకి నిజం చెప్పనంటారు? చెప్తాను. అయితే నాకు గట్టి ఆధారాలు దొరికే వరకు మాత్రం చెప్పను. నేను ఆ మహామంగని ఎన్నిటికీ క్షమించలేను. తన వల్లేగా నా మీద, మా అన్నయ్యల మీద, కుటుంబం మీద, అన్నిటిని మించి మా నాన్నగారి మీద అంతటి నింద పడింది. ఆ షహీన్షా గారి వివేకరహిత నిర్ణయం వల్లనే మా చెల్లెలి భవిష్యత్తు ఆ విధంగా నాశనమైపోయింది. నాకు షహీన్షా అన్న భయం లేదు, ఆయన శిక్షిస్తారని భయం లేదు. నేను ఆ మహామంగ పన్నిన కుట్రని, ఆవిడ మోసాన్ని అందరి సమక్షంలో బహిరంగపరుస్తాను. అయితే అది పూర్తి ఆధారాలతోనే. అప్పుడే ఆవిడికి తప్పించుకోవడానికి మరో అవకాశం దొరకదు. అలాగే షహీన్షాకి కూడా ఇంకొక వివేకరహిత నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. నా ఉద్దేశంలో మనం ఒకసారి జోన్పూర్, గ్వాలియరు, బెంగాల్ వ్యవహారం ఆలోచిస్తే మంచిది. ఆ మూడు మన సామ్రాజ్యానికి రాజకీయ పరంగా చాలా ముఖ్యమైనవి. వాటి విషయంలో మా నిర్ణయాన్ని మీకు తర్వాత తెలియజేస్తాం. ప్రస్తుతానికి మీరు మిగతా ప్రాంతాలు, చండీగఢ్ సంగతులు మాకు తెలియజేయండి. అక్కడంతా బానే ఉందిగా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం షహన్షా గారికి జయము జయము. భారమల్లు మహారాజు తమరిని కలుసుకోవాలనుకుంటున్నారు. వారిని సగౌరవంగా తీసుకురండి. చిత్తం షహన్షా.
దయచేయండి రాజుగారు, ఆసీనులు కండి. చెప్పండి, తమరికి ఆగ్రాలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదు, తమరు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మహారాజా, మేం తమరకు సంగతి చెప్పదలిచాం. తమరు కూడా పాలకులే గనక మా మాటను అర్థం చేసుకోండి. అనేక సందర్భాల్లో షెహన్షా బంధుత్వాలను విస్మరించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తమ పిల్లల్ని నిర్బంధంలో ఉంచాలన్న నిర్ణయం అలాంటి వాటిలో ఒకటి. ఈ విషయంలో మీరు లోపల బాధపడకుండా ఉండాలని మా కోరిక. ప్రస్తుతం ఒక రాజుగా షెహన్షాను కలుసుకోవడానికి రాలేదు. నిజానికి ఒక మామగారిగా నేను మా అల్లుడితో కొంచెం మాట్లాడదలిచాను. అది మీ అహాన్ని దెబ్బతీయదని ఆశిస్తున్నాను. ఏమిటో చెప్పండి. తమరి అల్లుడు తమరు చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నాడు. తమరి గౌరవార్థం తమరికి కాబోయే సంబంధికులకి ఎదురుతిరిగిన ఒక రాజవంశం, అదే రాజవంశం తన గౌరవార్థం తమరికి కూడా ఎదురుతిరగవచ్చు. నిర్దోషులైన మా పిల్లలపై తమరు నేరం మోపినట్టు నాకు తెలిసినప్పుడు నేను కూడా కత్తి దూసుండొచ్చు. మా గౌరవం కోసం పోరాడడం మాకు అలవాటే. అలాగే పోరాడి ఉండవచ్చు. కానీ అప్పుడు నన్ను నేను నియంత్రించుకున్నాను. దానికి కారణం ఏదో మీ సైనికులు మమ్మల్ని చుట్టుముట్టారని కాదు, కానీ పోరాడకపోవడానికి కారణం నా సంబంధికుల మీద కత్తి దూయటం నాకు ఇష్టం లేదు. ఈ సంబంధం వల్ల ఆమేరు, ఆగ్రా ఒక్కటయ్యాయి. మా కుటుంబాల్లో అల్లుడికి కొడుకుల కంటే పెద్దపీట వేస్తారు. కొడుకులైతే ప్రేమిస్తాం. అల్లుడంటే ప్రేమతో పాటు గౌరవం కూడా ఇస్తాం. ఆ గౌరవం వల్లనే నేను పోరాటానికి కత్తిదూయలేకపోయాను. తమరేమో చక్రవర్తి. తమరికి సామంతుడైన కారణంగా తమరికి గౌరవం ఇవ్వడం మా కర్తవ్యం. మాకు మీ సాహసం మీద, విశ్వాస పాత్రత మీద ఎలాంటి సందేహం లేదు. అలాగే బంధుత్వం పట్ల మీకు గల గౌరవం కూడా మాకు బాగా తెలుసు. అందుకనే మేము మీకు చెప్పేదేంటంటే, అదంతా ఒక షెహన్షా గత్యంతరం లేక చేశాడని భావించండి. అది మీ అల్లుడి పొగరని మాత్రం అనుకోకండి. అది నేను అర్థం చేసుకోగలను. అందుకే నేను తమరితో ఇలా మంతనాలు జరపడానికి వచ్చాను. చెప్పండి. ఒక సామాన్యుడు ఏ పని చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఒక మహారాజు ఏ పని చేసినా అది చరిత్రకెక్కుతుంది. నా ఆందోళన ఏమిటంటే, మా పిల్లలు నిర్దోషులైనా కూడా వారిని అలా శిక్షించిన విషయం చరిత్ర పట్టులోకి ఎక్కుతుందని. అప్పుడు తమరికి మాన నష్టమే, జోధాకి అగౌరవమే. మరి ఆ పొరపాటుని దిద్దుకోవడానికి మమ్మల్ని ఏం చేయమంటారు రాజుగారు? రాజు ఏ మాట అన్నా అది శిలాశాసనం అవుతుంది షెహన్షా. కానీ దాన్ని తుడిచేయలేరు. కానీ ప్రజల దృష్టి దాని మీద పడకుండా తప్పించవచ్చు. ఆ చిన్న గీత పక్కన పెద్ద గీత పెడితే చాలు. మీ అన్యాయపు విత్తనం పెరిగి పెద్దవకముందే మీరు న్యాయంతో దాన్ని మొక్కలోనే తుంచివేయాలి. అప్పుడు మాత్రమే అన్యాయం అనే మొక్క మానుగా మారలేదు. మీరు నాకు అల్లుడుగారు. నేను మనస్ఫూర్తిగా కోరేది మిమ్మల్ని ఈ లోకం న్యాయప్రియుడైన చక్రవర్తిగా అనుకోవాలని. తమరిని ప్రజలు వివేకరహితుడిగా భావించకూడదు. తమరి ఈ సలహా మాకు అమూల్యమైన సలహాగా అనిపిస్తోంది. మేం మీకు మాటిస్తున్నాం. మీ సలహాని పాటించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇంకో సంగతి, తమరు మాకు సెలవిప్పించాలి. నేను ఆమేరుకి వెళ్ళదలిచాను. సుజాన్పూర్ యువరాజు రతన్ సింగ్ మరణ వార్త ఏ క్షణంలోనైనా ఆమేరుకు తెలియవచ్చు. ఆ వార్త ఆమేరుకు చేరడానికి ముందే నేను ఆమేరులో ఉండాలనుకుంటున్నాను. అప్పుడే నేను సుకన్యని, మైనావతిని ఓదార్చగలుగుతాను. మేము అర్థం చేసుకోగలం మహారాజా. తమరి నలుగురు కుమారులు వెంటనే ఆమేరుకి బయలుదేరవచ్చు. లేదు షెహన్షా, నా కుమారులు ఇక్కడే ఆగ్రాలోనే ఉంటారు. ఆమేరు మీద అపవాదు మోపిన ఆ నేరస్తుడు పట్టుబడి వాస్తవం తెలిసేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. సెలవిప్పించండి. మళ్ళీ ఇంకోసారి తమరికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తుందని భావిస్తున్నాం. నేను కూడా ఆశిస్తున్నది ఏమిటంటే, ఆమేరు సదా మీకు అండగా ఉండాలని. సెలవు మహారాణి. ఖుదా దయ వల్ల తమరి యాత్ర సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను. నా నమ్మకాన్ని వమ్ము కానివ్వనందుకు నేను పైవాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వారి దయ వల్లే మా అమ్మాయి జోధ ఈ ఆరోపణ నుంచి నిర్దోషిగా బయటపడింది. మేం మీకు రుణపడి ఉన్నాం మహారాణి. నిండు దర్బార్లో మీరు మా రాజవంశపు గౌరవ ప్రతిష్టలు కాపాడినందుకు. జోధాని కూతురుగా భావించి తనకు మద్దతు పలికారు. తన మీద వేసిన నిందని వ్యతిరేకించారు మీరు. తమరు మా దృష్టిలో అత్యంత గౌరవనీయులు. నిజం చెప్పాలంటే ఆమేరులో నేను, మైనావతి నిశ్చింతగా ఉండగలం. ఎందుకంటే ఇక్కడ మీరు జోధాకి అండగా నిలిచారు గనుక.
జోధా మొగలాయి సామ్రాజ్యపు కోడలైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. అది మీ పెద్ద మనసు. ఇక సెలవు.